హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి బ్యాన్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాలో అయితే కండి. మీకు ఏం డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా లేదా కింద కామెంట్ ఏం చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి వాట్సాప్ ఛానల్లో ఇస్తాను లేదా కింద డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా వాట్సాప్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ అప్డేట్ అయినా ముందే నేను వాట్సాప్ ఛానల్ అయితే మీకైతే అప్డేట్ చేస్తాను అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాము. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ అని ఉంది కదా, స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సర్చ్లో టెంపుల్ అని క్లిక్ చేయండి. టెంపుల్ అని మీరు సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ఇక్కడ ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం జూమ్ చేసి ఇక్కడ ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా అయితే పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ దీనికి డూప్లికేట్ తీసుకొని ఇలా, ఓకే, మళ్ళీ డూప్లికేట్ తీసుకొని ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్టిక్కర్లోకి వెళ్ళేసి టెంపుల్ మీద క్లిక్ చేసి మళ్ళీ టెంపుల్లోని మీరైతే సెర్చ్ చేసి ఇక్కడ వచ్చేసి ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దీనైతే ఇలా పెట్టేసి ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ బ్రష్ పిఎన్జీస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. బ్రష్ పిఎన్జీస్ ఎలా క్రియేట్ చేయాలనేది నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను అనమాట. మీరైతే ఆ వీడియోని పూర్తిగా చూడండి. నేనైతే బ్రష్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, బ్రష్ పిఎన్జీని వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. దీన్ని ఇలా కొంచెం జూమ్ చేసి ఇక్కడ అండ్ ఇది కొంచెం జూమ్ చేసి ఇక్కడ, ఓకే, ఇలా అయితే మీరైతే అన్నీ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి ఇక్కడ షాడో మీద క్లిక్ చేసి ఇదైతే మీరైతే ఇలా షాడో పెట్టుకోండి. 0 పెట్టుకుని రెండు సేమ్, ఇది కూడా షాడో క్లిక్ చేసి ఈ రెండు 0 పెట్టేసుకోండి. ఓకే, అయితే నేనైతే ఒకసారి అన్ని పిఎన్జీస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడైతే అన్ని పిఎన్జీస్ అయితే నేనైతే యాడ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇప్పుడైతే మనం యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి యాడ్ ఫోటోలో ఇక్కడ టెక్స్ట్ పిఎన్జీ ఇస్తాను అనమాట. ఇదైతే మీరు కొంచెం యాడ్ చేసుకొని ఇలా అయితే మిడిల్లో పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీరు టెక్స్ట్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. టెక్స్ట్ పిఎన్జీ ఎలా యాడ్ చేయాలని నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. అండ్ ఇక్కడైతే ఒక టెక్స్ట్ యాడ్ చేసి చూపిస్తే టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరు నేమ్ అయితే వాళ్ళ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే, ఇలా ఇచ్చేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా రొటేట్ చేసి ఇక్కడ మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్స్లో మై ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ఫాంట్ అయినా సెలెక్ట్ చేసుకొని ఇలా 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 అయితే పెట్టేసి ఇలా సైజ్ తగ్గించి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసి కలర్ వచ్చేసి ఎల్లో ఇచ్చేయండి. అండ్ ఇక్కడ షాడో బ్లాక్ ఇచ్చేసి అండ్ ఇక్కడ ఇంకో షాడో ఉంటుంది. ఓకే, ఈ షాడోని 0 పెట్టేసింది. దాంట్లాగా ఇలా 0 పెట్టేసింది. ఓకే, ఇలా అయితే మీరైతే అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి నేను అన్ని నేమ్స్ యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, నేమ్స్ అయితే అన్ని ఇలా అయితే నీట్గా మీరైతే యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి.
అండ్ కొంచెం ఇలా సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ కాంట్రాస్ట్ ఉంది కదా, ఇదైతే ఒక 10, క్లారిటీ ఒక 10 పెట్టేసేయండి, సాచురేషన్ ఒక 10, 15 అలా పెట్టేసి లాస్ట్ టెంపో ఉంది కదా, ఇదైతే మైనస్ పెట్టేసేయండి, ఇది కూడా ఒక 12, ఇది ఒక 20 అలా పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూసారు కదా, మీకైతే బ్రాండ్ రేటింగ్ అయితే ఈజీగా సింపుల్గా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.